జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలో గుప్త నిధుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. నేతాజీ నగర్లో పాత గోడను కూల్చుతున్న సమయంలో శామ్ అనే వ్యక్తికి పెద్ద మొత్తంలో పురాతన బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయి. లభించిన ఈ నిధిని గుట్టు చప్పుడు కాకుండా దాచేందుకు ప్రయత్నించారు. అయితే గోడ కూల్చుతున్న కూలీలకు శామ్కు మధ్య లభించిన నిధి పంపకాల విషయంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఒకరికొకరు వాగ్వాదానికి దిగడంతో ఈ రహస్యం కాస్త బయటకు పొక్కి చివరికి పోలీసుల వరకు చేరింది. సమాచారం అందుకున్న గట్టు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. లభించిన గుప్త నిధులకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న నిధి అన్వేషకుల్లో మరియు ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గోడను బాగా డ్యామేజ్ అయింది కాబట్టి రిపేర్ చేయమని చెప్పి ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి మా మేస్త్రిని పిలిపించి ఇవ్వగా ఆయన దాదాపు ఒక 15-20 రోజులు తీసుకొని ఆ గోడను రిపేర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ గోడలో ఏం దొరికిందో మా ప్రాంతంలో ఏం దొరికిందో మాకైతే తెలియదు. ఈ విషయము మా యొక్క గ్రామంలో ఈ విధంగా పుకార్లు వేసినాయని మా గ్రామానికి చెందినటువంటి మా ఇంటికి వచ్చే ఒక వ్యక్తి ద్వారా నాకు సాయంత్రం తెలిసింది. ఎప్పుడంటే ఫ్రైడే 10/7/2026 రోజున ఈ విషయం తెలిసిన మరుసటి రోజు నేను మా యొక్క మేస్త్రిని పిలిపించడగా నాకు కూడా తెలియదయ్యా, ఏదైతే చెప్పినా వెళ్ళిపోయినా వాళ్ళు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి కూలీ వాళ్ళకే తెలుసు అని చెప్పి అంటే ఆ కూలీ వాళ్ళని పిలిపించాలని చెప్పి అంటే ఆయన సోమవారం పిలిపించాడు. సోమవారం పిలిపించిన తర్వాత వాళ్ళ అవ్వయ్య మాకు కుండ దొరికింది, ఆ కుండను తీసుకుపోయి మేము చెరువులో పంచుకున్నాం కొంతమంది అని చెప్పి అన్నారు. ఆ కుండలో పంచుకున్నటువంటిది 18, ఒక్కొక్కరు 18 వెండి నాణ్యాలు, కొంచెం బంగారం పంచుకున్నామని చెప్పారు. ఆ పంచుకున్నటువంటి ఏమన్నా ఉన్నాయరా మీ దగ్గర అని నేను అడిగితే దాంట్లో ఒక వ్యక్తి 8 వెండి నాణ్యాలు, తర్వాత ఇంకొక వ్యక్తి 8 వెండి నాణ్యాలు, ఇంకొక వ్యక్తి 17 వెండి నాణ్యాలు, తర్వాత కొంచెం బంగారం ఉందని చెప్పి ఇచ్చాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కొన్ని నాణ్యాలు అమ్ముకున్నా 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినటువంటి సోమవారం మాకు అంటే సోమవారం రోజు అంటే 12వ తారీఖు రోజు మాకు ఇవ్వగా ఆ యొక్క మేము తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో సరైన చేయగా ఆ గోడను బాగా డ్యామేజ్ అయింది కాబట్టి రిపేర్ చేయమని చెప్పి